లేకుండా ఈ కళ సాకారం అయ్యే పరిస్థితి లేదు. మీరు కూడా నిజంగా తొలి బడ్జెట్లోనే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్లోనే ఈ సహాయ సహకారాలు పూచికత్తు ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇలా ఇవ్వడానికి కూడా ఒక రకంగా మీ సహాయ సహకారాలే, దీన్ని రూల్ అవుట్ చేయలేని పరిస్థితి. ఇక సంక్రాంతి నుంచి అంటున్నారు, ఏం చెప్తారు? చంద్రిక్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి ఏబిఎన్ విశ్వ శుభోదయం అండి. మీరు సగం సబ్జెక్టు ఉపోద్ఘాతంలో చెప్పేశారు, మిగతా సబ్జెక్ట్ అదే కదా మీకు ఛాలెంజ్. ఇప్పుడు కొత్త కొత్త చెప్పాలి, వెయిట్ చేస్తారు పార్టీ వాళ్ళు ఏం చెప్తారా అని. మాకే చివరిలో మాట్లాడే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు చాలా సంతోషదాయకం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు సంక్రాంతి మనకి ముందే వచ్చింది. అయితే ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకండి గుండె చప్పుడు అమరావతి రాజధాని, అలాగే జీవనాడి పోలవరం. ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కాదు, అమరావతి పోలవరం. పోలవరానికి మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ముందుగానే నిధులు ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకు రాష్ట్ర ఖాతాలోనే ఉన్నాయి డబ్బులు. సో ముఖ్యమంత్రి గారు ఈ వారం రివ్యూ చేసి అక్కడికి వెళ్ళి రేపు జనవరి 2వ తారీఖు మనం పోలవరం పనులు పునఃప్రారంభించుకోబోతున్నాం. అది 2027 కల్లా పూర్తి చేసుకోబోతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి మైల్ స్టెప్. ఇది ఈసారి పూర్తి అయిపోతుంది. అలాగే అమరావతి, ఇప్పుడు మీరు 1-2 సార్లు అడిగారు ప్రణాళిక, గతంలో చేసింది ఏంటి, గతంలో చేసిన దానికి ఏ రకంగా మీరు మెరుగ్గా చేస్తారని చెప్పేసి. గతంలో చంద్రిక్ గారు 2014 నుంచి 19 వరకు రాజధాని ఎక్కడ పెట్టాలి, అనువైన ప్రాంతం ఏంటి, ఆ తర్వాత గుర్తించాక ఆ యొక్క సమీకరణ, భూ సమీకరణ ఏ రకంగా చేయాలి, అది చేశాక ప్రణాళిక రూపొందించుకొని టెండర్లు వెళ్ళి నిధులు సేకరించాల్సిన టైంలో ఎన్నికలు వచ్చేసి ప్రభుత్వం మారిపోయింది. ఓకే, నేను ఎంతకన్నా అద్భుతంగా కడతాను, చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టలేకపోయారు, తాత్కాలికంగా నేనైతే పర్మనెంట్ గా కడతాను అన్న వ్యక్తి తీరా వచ్చాక మొత్తం అది అమరావతి అనేది దెయ్యాలు దిగుతారని చెప్పేసి మొత్తం వదిలిపడేశారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. సో ఈసారి మేము ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ 5 ఏళ్ల, అందుకే నేను పదే ఆ పాయింట్ అడ్రస్ చేస్తున్నా. కట్టడం ఓకే, విధ్వంసం జరగకుండా ఉండడమే ఈసారి మీకు బిగ్ బాస్ టాస్క్. అదే, దానికి రెండు సమాధానాలు. ఒకటి ఏంటంటే, ఈ 5 ఏళ్ల టైం పీరియడ్ లో తప్పనిసరిగా దానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన, భవనాలు పూర్తిగా చేసి తీరుతాం. అందుకే డే 1 నుంచి మేము పరిగెడుతున్నాం. ఇందాక మీరు అన్నారు 3 మాసాల్లోనే ఎలా చేశారు అంటే అదేమాట వేగం, స్పీడ్ ఆఫ్ బిజినెస్. గుడ్ గవర్నెన్స్ కాదు, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్. వేగంగా ప్రతి నిమిషం ఇంపార్టెంట్. అందుకని చూడండి, 6 మాసాల్లోనే మీరు ఇందాక చాలా చెప్పారు, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేస్తాం. 5 డిఫరెంట్ సెక్టార్స్ లో మా విభాగాల విధంగా బిల్డింగ్స్, భవనాలు, ఓకే, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీస్ యొక్క భవనాల నిర్మాణాలు, అది ఒక ప్యారల్ గా నడిచిపోతుంది. అలాగే ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశామో, రైతులు చేశామో, ఆ రైతులకి ఆ యొక్క భూములు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి, దానికి ఆ మౌలిక వసతి కల్పన చేయాలి. దీని ఒక సెక్టార్ లో ప్యారల్ గా నడుస్తుంది. ఇంకోటి, ఈ యొక్క ఫ్లడ్ రాకుండా చేయటానికి ఫ్లడ్ మిటిగేషన్. ఎందుకంటే మాకు కొండవీటి వాగు, పాలవాగు ఇలా ఉన్నాయి, దాన్ని ఆధునీకరించుకుంటూ, అలాగే 3 పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేసుకునే విధంగా ఆ రకంగా ముందుకు వెళ్తాం. అలాగే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్, దీనికి ఇలాగ 5 అటు బిల్డింగ్స్, రోడ్లు, మళ్ళీ ముఖ్యమైన రోడ్లు, అమరావతి లోపలికి కావాల్సిన రోడ్లు, ఆ రోడ్లని అనుసంధానం చేయటం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేవనే చెప్పింది, అమరావతి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయటం, డబ్బులు వాళ్ళే ఇవ్వటం, ఆ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు. సో 30,000 కోట్లు అక్కడ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్లాన్ 5 విభాగాల్లో 45,000 కోట్లు, దానికి 30 కోట్లు ఆమోదం పొందుతుంది. ఈ ప్యారల్ టెండర్లు కూడా పిలిచారండి, ఆల్రెడీ టెండర్లు పిలిచేశారు. కొన్ని ఈ నెలలో ఫైనలైజ్ అయిపోతాయి. జనవరి ఏ రకంగా 2వ తారీఖు పోలవరం పనులు మొదలవుతాయో, ఆల్రెడీ ఇప్పటికే అమరావతి పనులు ముఖ్యమంత్రి గారు 19 అక్టోబర్ 2024 పునఃప్రారంభించారు సిఆర్డిఏ కార్యాలయంలో ఒక భవన నిర్మాణంతో పాటు. బట్ బయట వర్క్స్ కి మాత్రం డెఫినెట్ గా నాకు తెలిసి ఈ జనవరి 2-3 తారీఖుల్లోనే అది కూడా ముఖ్యమైన పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది ఒకటో కాదండి, అన్ని ప్యారల్ గా జరిగిపోతా ఉంటే 3 ఏళ్లలో ఇది పూర్తి చేయాలి. ఈ మౌలిక వసతుల కల్పన 3 ఏళ్లలో పూర్తి చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నా. దీంతో అంటున్నారు అంత మ్యాన్ పవర్, సరే డబ్బులైతే ఇప్పుడు చేతిలో రెడీగా ఉన్నాయి, అవన్నీ అంత వెళ్ళడానికి అంత మ్యాన్ పవర్ అన్ని రకాలుగా సమకూర్చుకోబోతున్నారా మీరు? అంత ఉందా
అంత మీరు పెట్టుకున్న ఆ టైం planning- బౌండ్ కి అవన్నీ సరిపోతాయా? ఈ 6 మాసాల్లో ఆ విధమైన ప్లాన్ ఇప్పుడు మీరు చూడండి, పోలవరం కూడా ఆ రకమైన ప్లానింగ్ చేసుకున్నాం. జనవరి 2వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. అలాగే అమరావతి కూడా మొత్తం ప్లానింగ్, అలాగే మన అమరావతి డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా అన్ని రకమైనటువంటి సంసిద్ధం చేసి ఈ మాసంలో మీరు చూడండి అనేక సార్లు మీట్ అయ్యి ఒక ప్రణాళిక ఫైనలైజ్ చేసుకొని క్యాబినెట్ కి క్యాబినెట్ ఆమోదించేయటం, ఒక ప్రణాళికబద్ధంగా వేగంగా వెళ్ళిపోతున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం రెడీ చేసుకుంటున్నాం. ఈసారి ఏ మాత్రం శశబిషలు లేకుండా, ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 2029 ఎన్నికలు వెళ్లే లోపు తప్పనిసరిగా ఒక మెరుగైన అప్పుడు మలుపు వీళ్ళు కోసం కొంత అమరావతి ఏంటి అంటే ఎర్త్ క్వేక్ జోన్ అని, లేకపోతే ముంపు ప్రాంతం అని, ఇలాంటివి కూడా